పాకిస్తాన్ పెద్దలు చాలా వ్యాఖ్యలు చేసిన భారతదేశం కేంద్ర పెద్దలు మాత్రం ఆచితూచి అడుగు వేశారు. ఎప్పుడైతే పహల్గామాలో దాడి జరిగిందో అప్పుడే పాకిస్తాన్పై భారత్ కక్ష తీర్చుకుంటుంది అనే ఉద్దేశంలో పాక్ పెద్దలు ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చాలా సమన్వయం పాటించారు. ఎక్కడ దెబ్బ కొట్టాలో, ఎక్కడ ఏం చేయాలో కేంద్ర పెద్దలు చాలా జాగ్రత్తగా ఆలోచించి పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను కనిపెట్టారు. ఆ స్థావరాలు కనిపెట్టడంలో ఇంటెలిజెన్స్ అధికారులు చాలా చురుగ్గా పనిచేశారు. పూర్తి వివరాలు ఎప్పుడైతే భారత సైన్యం సేకరించిందో ఆ తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఆ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసే సమయంలో భారత్ ఆర్మీ కానీ కేంద్ర పెద్దలు కానీ ఎక్కడా అజాగ్రత్త వహించలేదు. చాలా జాగ్రత్తగా వారి స్థావరాలను కనిపెట్టి 25 నిమిషాల్లోనే 9 స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఉగ్రవాదులను పూర్తిగా హతమార్చారు. ఉగ్రవాదుల స్థావరాలతో పాటు ఆ స్థావరాలలో ఉన్న ఉగ్రముఖులు మృతి చెందారు. ఈ ఆపరేషన్ సింధూర్లో భారత ఆర్మీ సక్సెస్ అయినందుకు ఈరోజు దేశ ప్రజలందరూ గర్విస్తున్నారు.